మరాఠా రాజకీయాల్లో మరో కీలక మలుపు. షిండే సేన మరింత బలోపేతమైంది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన 6 లోక్సభ ఎంపీలు షిండే పార్టీలో చేరారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను కాపాడుకునేందుకే అసలైన శివసేనలో చేరినట్టు ప్రకటించారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేయబోతున్నారు? మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ పూర్తయింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మరోసారి అడ్డంగా చీలిపోయింది. ఉద్ధవ్ సేనకు చెందిన 6 రెబల్ ఎంపీలు షిండే సేనలో చేరారు. ముంబైలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన కండువాలు కప్పుకున్నారు. దీంతో లోక్సభలో షిండే సేన సంఖ్యాబలం 7 నుంచి 13కు పెరిగింది. 6 ఎంపీలు నగేష్ ఆస్టికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ దినపాటిల్, ఓం ప్రకాశ్ రాజేనింబాల్కర్, బాబు సాహెబ్ వాగ్చౌరే ఉద్ధవ్ సేనకు గుడ్ బై చెప్పారు. తమను ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాజాగా అధికారికంగా షిండే సేనలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ సేనకు లోక్సభలో ఇక 3 ఎంపీలే మిగిలారు. 2022లో శివసేన చీలిపోయి షిండే శివసేన, ఉద్ధవ్ సేన ఏర్పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ ఇప్పుడు మరో ఎదురు దెబ్బతింది. శివసేనను కాపాడుకునేందుకే 2022లో పార్టీని చీల్చాల్సి వచ్చిందన్న ఏక్నాథ్ షిండే తమదే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను తాము ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. क्रिकेट में क्या कहते हैं, षटकार, और सभी लोगों का परिचय मैंने कराया है. एक से बढ़कर एक सब हमारे जमीन से जुड़े हुए हमारे खासदार है, धुरंधर है, और सभी लोग अपनी अपनी ताकत अपने अपने चुनाव क्षेत्र में मजबूती से चुनकर आए. ये जो लोग कहते हैं, आरोप लगाते हैं, ये स्वार्थ के लिए गए, इनके लिए गए, उसके लिए गए, कई लोग तरह तरह की बातें करते हैं. अभी जब उनके पास थे तो सब अच्छे थे, मैं भी था, अच्छा था. मैं जब बाला साहब ठाकरे जी के विचार को आगे बढ़ाने के लिए गया तो बुरा हो गया. अभी ये सब लोग क्यों जा रहे हैं? इसका आत्मचिंतन, आत्म परीक्षण करना चाहिए. పార్టీలో చీలక నేపథ్యంలో శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలిసేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో రెబల్ ఎంపీల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. జూన్ 27న యవత్మాల్ పర్యటనతో ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారు ఉద్ధవ్ ఠాక్రే. ఆ తర్వాత విదర్భలోని వాషిం, మార్వాడ ప్రాంతంలోని హింగోలిని సందర్శిస్తారు. జూన్ 28న ఆయన పర్భాని, ధరాషివ్లో పర్యటించనున్నారు. జూన్ 29న షిర్డీని సందర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ఏకీకరణే లక్ష్యంగా ఉద్ధవ్ ఠాక్రే ఈ టూర్ చేపడుతున్నట్లు యూబీటీ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.